నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు సింప్లిఫై నౌ. ఇంట్లో మెస్ అనేది ఒక్కసారిగా రాదు కదా, అది స్లోగా బిల్డ్ అవుతూ ఉంటుంది. అలానే క్లీన్ హోమ్ కూడా ఒక్కసారిగా రాదు, అది డైలీ హ్యాబిట్స్తో క్రియేట్ అవుతుంది. ఎవ్రీ వీక్ నేను కొన్ని హ్యాబిట్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ చెప్పుకున్న వీడియోలో ఒక 20 హ్యాబిట్స్ అయితే షేర్ చేశాను. అవి కాకుండా ఇవి ఇంకొక 20 హ్యాబిట్స్ అనమాట. ప్రీవియస్ వీడియో చూసుండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈరోజు నేను ఇంకో 20 హ్యాబిట్స్ అయితే షేర్ చేస్తున్నాను. తులసి మొక్కలకి నేను డే మొత్తంలో మధ్యలో ఒక 10 టైమ్స్ అయినా కానీ ఇట్లా ఆకుల మీద వాటర్ స్ప్రే చేస్తే ఎండిపోకుండా ఉంటున్నాయి, హెల్తీగా ఉంటున్నాయి సమ్మర్లో. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ లేచాక బెడ్ సెట్ చేయాలండి. రూమ్ ఇన్స్టెంట్గా క్లీన్గా కనిపిస్తుంది. మనం మార్నింగ్ లేచినప్పుడు వెంటనే ముందు బెడ్ సెట్ చేసి పెట్టేసుకున్నాము అని అనుకుంటే, కప్పుకునే బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టేసి బెడ్ మీద ఉంచకుండా లోపల పెట్టేసామనుకోండి, రూమ్ అక్కడితోనే చాలా నీట్గా అయిపోతుంది. తర్వాత 5 మినిట్స్ మార్నింగ్ రీసెట్ చేసేసుకున్నాం అనుకోండి, లివింగ్ రూమ్లో ఆర్గనైజ్డ్గా లేనివన్నీ ఒకసారిగా సెట్ చేసుకొని సర్ఫేసెస్ ఒక్క వైపు ఇచ్చేసుకున్నాము, డర్టీగా ఉన్నాయి అని మనకు అనిపిస్తే కనుక సర్ఫేసెస్ మీద ఒక్కసారి ఒక వైప్ చేసేసుకున్నాము అని అనుకోండి, మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. అక్కడికి బెడ్రూమ్, లివింగ్ రూమ్ అయితే సెట్ అయిపోయాయి. ఎక్కువ టైం లేదు, బట్ మనము హ్యాబిట్గా పెట్టుకుని కన్సిస్టెంట్గా చేసుకున్నామంటే ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. క్లీన్ యాజ్ యూ గో, మనం ఎప్పటి నుండో చెప్పుకునే ఫార్ములా కదా. వర్క్ జరుగుతూ ఉన్నప్పుడే క్లీన్ చేయాల్సినవి 1 మినిట్లో క్లీన్ అయిపోయేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే క్లీన్ చేసేసుకోవడము. అలాగే సర్ఫేసెస్ని ఎంటీగా మెయింటైన్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే థింగ్స్ అనేవి తక్కువ ఉన్నాయనుకోండి, మనకి క్లీనింగ్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే యూజ్ అయ్యాక ఐటమ్స్ని ప్లేస్ ప్యాక్ చేసేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నవైతే ఆరిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఒక వైప్ చేసేసి ఎక్కడక్కడ సర్దేసుకున్నాము అని అనుకోండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత చేస్తాము అని అనుకుంటే మాత్రము మనకి కష్టమైపోతుంది. అండ్ అది ఆ హ్యాబిట్, అసలు తర్వాత చేద్దాం అనే హ్యాబిటే మనకు వద్దు. నైట్ డిషెస్ సింక్లో వదిలేసి పెట్టకుండా, అయితే డిష్ వాషర్లో లేదు మేడ్ వచ్చి చేస్తారు అని అనుకుంటే టబ్లో పెట్టేసి యూటిలిటీ ఏరియాలో ఎక్కడ పెడతామో అక్కడ పెట్టడము, అట్లా చేసుకోవడం వలన ఫ్రెష్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ డేకి మనకి కిచెన్. సో కిచెన్లోనే సింక్లోనే ఉంచకుండా తీసేసేలాగా అలవాటు చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. కుకింగ్ అయ్యాక స్టవ్ వైప్ చేసేయాలి. స్టెయిన్స్ సెటిల్ అయిపోతాయి కదా మనము వైప్ చేయకపోతే, ఆ తర్వాత గట్టిగా స్క్రబ్ చేసి రుద్దాల్సి వస్తుంది. కాబట్టి కుకింగ్ అయిపోయిన వెంటనే స్టవ్ అనేది వైప్ చేసేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది. నిద్రపోక ముందే మనము సింక్ అనేది క్విక్ రిన్స్ అనేది చేసేసుకున్నాము అని అనుకోండి, డీప్ క్లీన్ కాకపోయినా ఒకసారి రిన్స్ అయితే చేసేసుకున్నాం అనుకోండి, కిచెన్ ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ మార్నింగ్కి. ఫ్రిడ్జ్ని 2 to 3 డేస్కి ఒకసారి అయినా కూడా చెక్ చేయాలండి. వేస్ట్ అలాగే స్మెల్ అవాయిడ్ అవుతాయి అన్నమాట. వేస్ట్ అంటే మనకి ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయి లేదా కింద డ్రాస్లో ఉండిపోయిన ఐటమ్స్ ఏమన్నా చూసుకోలేదు అనుకోండి, అవన్నీ వేస్టే కదా. సో అలాంటివి వేస్ట్ అనేది అవాయిడ్ అవుతుంది. అలాగే వైప్ చేసుకుంటూ మనము తీసుకుంటూ పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది ఫ్రిడ్జ్ నుండి. కుకింగ్లో తక్కువ యూటెన్సిల్స్ యూజ్ చేయడం అనేది బెస్ట్ హ్యాబిట్. ఎంత తక్కువగా దాన్నే మళ్ళీ రీపర్పస్ చేసుకుంటూ మళ్ళీ వేరే దానికి యూజ్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే క్లీనింగ్ ఈజీ అయిపోతుంది, మనకి ఎక్కువ పని చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. అలవాటు వలన ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. కిచెన్లో క్లాత్ అనేది రెడీగా పెట్టుకోవడం మంచిది. మనకి క్విక్ వైప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి కదా, ఏమన్నా యూటెన్సిల్స్ లేదా చేయి తుడుచుకోవడానికి దీనికి. సో క్లాత్ అనేది పెట్టుకుంటే మంచిది. డైలీ ఒక మెయిన్ ఏరియా అనేది స్వీప్ ఆర్ వ్యాక్యూమ్ చేయడం వల్ల మనకి ఇల్లు ఎప్పుడు కూడా మన డస్ట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంట్రోల్లో ఉంటుంది. లాండ్రీని స్మాల్ ప్యాచెస్లో వేయడం వల్ల ఏంటంటే పైల్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. మనకి చాలా ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. లాండ్రీ సిస్టమ్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి మనం వెక్స్ అయిపోయే వరకు తెచ్చుకోకుండా ఎప్పటికప్పుడు స్మాల్ బ్యాచెస్గా వాష్ చేసుకోవడం మంచిది. 1 in 1 out రూల్ అయితే ఫాలో అవ్వాలండి. అప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మనకి ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు ఏదైనా వస్తుంది అని అంటే దాన్ని వేరే దాంతో రీప్లేస్ చేయాలి, కానీ మన కిచెన్లో యాడ్ చేసుకోవడము అనేది లేకుండా ఉంటే మనకి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఏ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకు ఉంటాయో అవే ఉంటూ ఉంటాయి అన్నమాట. ఫ్లో అవ్వకుండా ఉంటుంది కిచెన్. రెగ్యులర్గా అన్యూజ్డ్ ఐటమ్స్ రిమూవ్ చేయాలి.
మనకి తెలిసిపోతుంది. కొన్ని నెలలుగా టచ్ చేయలేదు, కొన్ని వారాలుగా మనం వాడలేదు, అది చిన్నదైనా పెద్దదైనా మనకి యూస్ లేదు అని అనుకున్నప్పుడు దాన్ని డీక్లటర్ చేసే అలవాటైతే మంచిదన్నమాట. సో రెగ్యులర్గా అన్యూజ్డ్ ఐటమ్స్ రిమూవ్ చేయడము, స్లోగా డీక్లటర్ చేయడము, డైలీ వన్నా లేదా వీక్లీ వన్నా, 10 days వన్సా, మంత్లీ వన్సా ఇట్లా చేసుకోవడం వల్ల, ఈ హ్యాబిట్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుందన్నమాట మన కిచెన్లో. జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి అసలు ఎప్పుడూ స్టోర్ చేసి పెట్టొద్దండి. ఎందుకంటే అవి మోస్ట్లీ క్లటర్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో జస్ట్ ఇన్ కేస్ అని అనుకోని మనము పెట్టుకోవడము, ఎప్పుడన్నా పనికొస్తుందేమోలే అని పెట్టుకోవడం వలన మనకి అలాంటివి ఎన్నో యాడ్ అవుతాయి కదా, ఏదో ఒక ఐటమ్ అనేది ఉండదు కదా, చాలా ఉంటాయి కాబట్టి సో ఆ అలవాటు కూడా మనకి లేకుండా ఉండడమే మంచిది. అలాగే పర్ఫెక్ట్ హోమ్ కోసం ట్రై చేయకండి, మేనేజబుల్ హోమ్ ఏం చేయాలన్నమాట. నైట్ 10 minutes రీసెట్ టైం పెట్టుకుంటే మార్నింగ్ పీస్ఫుల్గా ఉంటుంది. 5 to 10 minutes టైం అనేది నైట్ కేటాయించుకొని మనము ఏదైనా ప్లేస్ మారిపోయిన ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని ప్లేస్లో పెట్టేసుకోవడము, కిచెన్లో అన్నీ కాస్త సర్దేసుకోవడము, పిల్లలవి బుక్స్ కానీ పెన్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి వాళ్ళ స్టేషనరీ ఏరియాల్లో పెట్టించడము, టాయ్స్ అన్నీ సర్దుకోవడము, ఇట్లాంటివి చేసుకోవడం వల్ల మార్నింగ్ మనకి పీస్ఫుల్గా ఉంటుంది. కొత్త ఐటమ్స్ కొనేటప్పుడు ఒకసారి థింక్ చేయండి, క్లటర్ అప్పుడే స్టాప్ అవుతుంది, లేకపోతే వస్తూనే ఉంటాయి, మన ఇంట్లో సామాన్లు పేరుకుపోతూనే ఉంటాయి అన్నమాట. చిన్న హ్యాబిట్స్ అనేవి సింపుల్గా ఉంటాయి, కానీ వాటిని డైలీ ఫాలో అయితే ఇల్లు క్లీన్గా, లైఫ్ కామ్గా మారిపోతుంది. సో ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ఫుల్ అయింది అనేది కమెంట్స్లో తెలియచేయండి.